గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచారం చూసుకున్నట్లయితే కనుక రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం అంతా కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మిథున రాశిలో తర్వాత మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. అలాగే గురుడి వారం అంతా కూడా చక్కగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు కూడా కుంభరాశిలోనే ఉంటూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ యొక్క వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులకి చాలా బాగుంది. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా అసైన్మెంట్లు రాసినా పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీరందరూ ఎదురు చూస్తున్న పెద్ద పెద్ద అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది ఈ వారం. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. ప్రతి ఒక్కరిని ధైర్యవంతులుగా చేయగలుగుతారు. మీలో కూడా ఉత్సాహము, చైతన్యము, సంతోషము, ఏదైనా సాధించాలన్న తపన, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శత్రువులతో కూడా స్నేహం చేయగలిగేటటువంటి మనస్తత్వము, కోపతాప ఆవేశాలని కంట్రోల్ చేసుకోవడము, సమస్యలకి పరిష్కార మార్గాలు వెతకడము, ఇంట్లో ఉండే వ్యక్తులతోటి మాట్లాడుకుని గొడవలు తగ్గించుకోవడము, ఆస్తి వివాదాలు పరిష్కారాలు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇంట్లో శుభవార్త వినడం, వివాహం కాని వారికి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, పరిశుభ్రతను పాటించడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, మంచి ఆహారాన్ని తినడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేయడము, అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేయడాలు, నూతన వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయడము సఫలీకృతం అవుతాయి. అలాగే ఏదైనా భూములు కానీ గృహాలు కానీ ఆస్తులు కానీ కొనాలన్నా, రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా, లావాదేవీలు జరపాలన్నా ఈ వారం చాలా బాగుంది. ఎన్ఆర్ఐలకి అనవసరమైనటువంటి సమస్యల నుంచి, ఉద్యోగ సమస్యల నుంచి లేదా ప్రమాదాల నుంచి, చాలా రకాల పెద్ద పెద్ద గండాల నుంచి బయటపడగలుగుతారు. చాలా అనుకూలంగా కనపడుతోంది ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిబద్ధతతోటి, శ్రద్ధతోటి, ఏకాగ్రతతోటి ఆ పని పూర్తవ్వాలన్న తపనతోటి చేస్తారు. దానివల్ల ప్రతి పని మీకు పూర్తవుతుంది. విదేశీ ప్రయాణాలు కానీ వీసా ప్రయత్నాలు కానీ చాలా సఫలీకృతం అవుతాయి. సరదాగా సంతోషంగా విహారయాత్రలుగా విదేశాలు వెళ్ళాలనుకున్నా యోగిస్తుంది ఈ వారం. తీర్థయాత్రలు చేయాలనుకున్న అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసినా, ప్రేమికులు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పినా లేదా వివాహం కోసం ప్రయత్నం చేసినా అనుకూలంగా కనపడుతోంది. సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పిల్లలకు సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ, వాళ్ళకి ఉద్యోగాల కోసం, వివాహాల కోసం మీరు సహాయ సహకారాలు అందించడము, పిల్లలకి ఆస్తులు సంక్రమింపచేయడము, ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా వాళ్ళ సంతోషం కోసం మీరు బాగా తాపత్రయపడతారు. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవడము, గొడవలు పరిష్కారం చేసుకోవడము, కొత్త వాళ్ళని ఎవరినైనా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సంతోషంగా కలిపి తిరిగేటటువంటి అవకాశాలు, సంతోషంగా కాలం గడిపే అవకాశాలు, మీ జీవిత విధానంలో, మీ జీవన విధానంలో, మీ ఇంట్లో మార్పులు తెచ్చుకోవడానికి, మీ ఇద్దరి మధ్య రిలేషన్లో మార్పులు తెచ్చుకోవడానికి, గొడవలు తగ్గించుకోవడానికి, సంతోషంగా కాలం గడపడానికి, అన్యోన్యంగా ఉండడానికి, ప్రేమను పెంచుకోవడానికి, కలయికలు పెంచుకోవడానికి, ఇంట్లో ఉండే సమస్యలు సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే పెద్ద విశేషంగా డబ్బు వచ్చేసి గొప్పగా వ్యవహారం లేకపోయినా మీకు అవసరాలకి, మీ ఖర్చులకి డబ్బులు అయితే అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. అది మాత్రం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ వారం మీకు డబ్బులు చేతికి అందొస్తాయి, కనపడతాయి. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా సరైన సంతకాలు, షూరిటీలు చూసుకోవడం ప్రయత్నం చేయండి. దుబారాగా మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే మీకు తొందరగా పరిష్కారం అవుతాయి. కాబట్టి కోర్టులు యందు సాగదీసుకోకుండా ఎవరైనా కూర్చుని మాట్లాడుకుని రాజీ పడే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయాలని తపన పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు అన్వేషించుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త వ్యాపారాలు చేయడం ఈ వారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. కాకపోతే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణాల చేత మానసిక ఆందోళన, బెంగ, భీతి, భయము, చేసే పని యందు కొన్ని రకాల ఒత్తిడులు కనపడుతున్నాయి. ఏదేమైనా అలాంటి వాటి కోసం ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే జాతకంలో లగ్నం ఎక్కడ ఉంది, లేదా ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తాయి, దాన్ని బట్టి కూడా మన జీవితం అంతా తారుమారు అవుతుంటుంది. లేదా ఏదైనా పరిహారాలు చేసుకున్నా, అలాంటి వాటికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకున్నా
చాలా తొందరగా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడి మన జీవితంలో ఎదుగుదల కనపడుతూ ఉంటుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మీకు జాతకం ఎలా ఉందో చూసి చెప్తాం, ఏదో అవసరమైతే పరిహారం చేస్తాం కాబట్టి సంప్రదించవచ్చు. అయితే ఎక్కువ సమయం కుటుంబంతో గడపాలన్న తపన, ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, సంతోషంగా కాలం గడపడము, శుభకార్యాల్లో పాల్గొనడము చేస్తారని చెప్పచ్చు. అలాగే సోదర సోదరీమణులతో వివాదాలు పరిష్కారం అవ్వడము, బంధుత్వపరమైనటువంటి సఖ్యత, అలాగే ఏదైనా సమస్య ఉంటే కూర్చుని పరిష్కరించుకోవడము, అలాగే ప్రేమానురాగ ఆప్యాయతలు సోదర సోదరీమణుల పట్ల పెరగడము కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రేమికులు కూడా మీ ప్రేమ వ్యవహారాల్లో ఉండే సమస్యల పరిష్కారము, లేదా ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడాలు, సరదాగా సంతోషంగా తిరగడాలు, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడబడుచులతోటి అత్తమామలతోటి సంతోషంగా కాలం గడిపే అవకాశాలు స్త్రీలు కూడా కనపడుతున్నాయి. ఎవరైనా నూతనంగా వ్యాపారం చేద్దామన్నా, వ్యాపారం మారుద్దామనుకున్నా, కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ పనులు వేగంగా ఎదురుకు వెళతాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. అలాగే కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, లేదా ప్రభుత్వపరమైనటువంటి గృహ పథకాలు పొందాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, విదేశాల్లో చదువుకునే వారికి అక్కడ కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే చెడు స్నేహితులకు దూరం పెట్టడం, వ్యసనాలు తగ్గించుకోవడం, సెల్ ఫోన్ వ్యామోహాలను తగ్గించుకోవడం చేసుకుని బాగా చదవాలన్న తపన ఈ వారం బాగా పెరుగుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఉద్యోగపరంగా వృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయడం, కాన్సన్ట్రేషన్తో ఉద్యోగం చేయడంతో పాటుగా ఎప్పటి నుంచో పడినటువంటి శ్రమకి ఫలితము, కెరీర్ పరంగా వృద్ధి, అనేక రకాల విధాలుగా ధనలాభం కనపడుతుందని చెప్పచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీల కోసం ప్రయత్నం చేసేవారు కూడా చక్కని అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు, వాతావరణము అనుకూలంగా కనపడుతుందని చెప్పచ్చు. అలాగే చేసే పని ఎందు దృష్టి సారించడంతో పాటుగా అందం పట్ల, గృహం పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత వహిస్తారు. మీ మీద మీకు ఇష్టము లేదా శారీరక వ్యామోహము బాగా పెరుగుతుంది. అందం కోసం బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనేక రకాల విధానాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు వస్తాయని చెప్పచ్చు. కాకపోతే వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రము అని లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది. అలాంటి యంత్రం కనుక వ్యాపారాల్లో పెట్టుకుంటే మీకు తొందరగా డబ్బు వృద్ధి అవుతుంది, వ్యాపారం లాభాలు వస్తుంటాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే అలాంటి యంత్రాన్ని మీకు పంపిస్తాం. ఏదైనా భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో రాబోయేటటువంటి వ్యాపారాల గురించి ఆలోచించే నిర్ణయాలు మాత్రం తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో చక్కని మార్పు తీసుకురాగలుగుతారు, నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. డబ్బులైతే బ్రహ్మాండంగా రొటేషన్ అయ్యి వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకోవడము చేసుకున్నట్టయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.